ఒక ఏడాది వ్రతం చేసుకొని ఆ తర్వాత ఏదైనా కారణంతో వ్రతం చేసుకోకపోతే అది అశుభమా? అలా ఏం లేదమ్మా. అయితే కారణము ఏదైనా ప్రకృతి సంబంధ సిద్ధమైనదే అయి ఉండాలి. మనము అదే చెప్పాను కదా ఇందాక ప్రశ్నలోనే, మనకి ఈర్ష్యాద్వేషాలతోటి మనం చేయలేకపోవడం కాకూడదు. ఏటి సూతకం ఉన్న వాళ్ళు చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి వ్రత భంగం అవుతుంది అని అనుకుంటారు, కానీ వ్రతభంగం అయ్యేది ఏమీ ఉండదు. ఆ సంవత్సరం వ్రతం అవ్వదు, వచ్చే సంవత్సరం వ్రతం చేసుకుంటారు. మనకి ఏదైనా అనారోగ్యం ఉండడం, కొంతమంది స్త్రీలతోటి జరిగే వ్రతం కాబట్టి ఆడవాళ్ళకి అనేక రకాల సమస్యలు ఉంటాయి. ఆ కుటుంబ పోషణ బాధ్యతలు ఉండొచ్చు, లేకపోతే కుటుంబానికి సంబంధించిన అనేక ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ స్త్రీ మానసికంగా సంతోషంగా లేకపోవడం వల్ల కూడా వ్రతం చేయలేకపోవచ్చు. అలాంటప్పుడు ఏ విధమైన దోషం వర్తించదు. కాబట్టి మీరు దాని గురించి అసలు చింతే అవసరం లేదు. ఇవాళ ఈ సంవత్సరం చేసుకోకపోతే వచ్చే సంవత్సరం అమ్మవారిని నమస్కరించుకుని ఆరాధన చేయడం. అయితే నేను చేసుకోలేకపోయాను కాబట్టి ఏంటంటే వ్రత కథనైనా ఏదైనా ఒక ఆడియోలో అయినా వినడం. కొంతమందికి లీవ్స్ దొరకవు. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. దొరకకపోవడం వల్ల ఉద్యోగం పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల వాళ్ళు చేసుకోలేకపోవచ్చు. కనీసం ఒక ఆడియో రూపంలో అయినా వ్రత కథని వినడము, ఆ మహాలక్ష్మిని ఆ రోజంతా తలుచుకోవడం, లేదంటే ఒక పటం పెట్టి ఇంట్లో దీపం పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా అమ్మవారిని మననం చేస్తూ అమ్మవారిని ఉపాసన చేయడం, అంటే అమ్మవారిని నిత్యము ఆరాధన చేస్తున్నట్టే లెక్క అవుతుంది. అందుకని మీరు వ్రతం చేసిన ఫలితాన్ని పొందుతారు. వ్రతం అంటే ఒక చోట కూర్చుని అమ్మవారిని తదేకంగా చూస్తూ ఆరాధన చేస్తేనే వ్రతము అనుకునే సిద్ధాంతం కాదు. మనకి ధర్మశాస్త్రము కానీ మన హిందూ ధార్మిక సాంప్రదాయాలు కూడా మనకి ఏం చెప్తున్నాయనంటే, ఎప్పుడూ కూడా ధ్యానము మాత్రము భగవంతుడి మీద నిలపాలి, అమ్మవారి మీద నిలపాలి అని చెప్తున్నాయి. అలా చేస్తే సరిపోతుంది.